నంద్యాల సాయిబాబా నగర్లోని ఒక ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని ఇంటి యజమానులను టోకరా కొట్టించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మీ ఇంట్లో పురాతన కాలం నాటి గుప్త నిధులు ఉన్నాయి, వాటిని వెలికి తీస్తామని చెప్పి మాయ మాటలతో ఇంటి యజమానులను టోకరా కొట్టించిన నకిలీ మాంత్రికుడు ఫకీర్ హుసేన్ చేసిన ఘటన నంద్యాల పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నంద్యాల సాయిబాబా నగర్ కు చెందిన రాజేశ్వరి లక్ష్మీనారాయణ వారి కుమారుడు వేణుగోపాల్ నివాసం ఉంటున్నారు. తన ఇంటి నిర్మాణానికి సంబంధించి తమకు సన్నిహితంగా ఉండే వెలుగోడు మండలం మోత్కూర్ గ్రామానికి చెందిన అంత్రాల పెద్ద ఫకీర్ హుసేన్ కు చెప్పారు. దీంతో దీన్ని ఆసరాగా చేసుకున్న హుసేన్ మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని అంత్రాలు వేసి వాటిని వెలికి తీస్తానని నమ్మబలికాడు. విడతల వారీగా వారి నుంచి 4 తులాల బంగారు నగలు, 2 లక్షల నగదు ఫోన్ పే ద్వారా చేయించుకోవటం జరిగింది. భారీగా నగదు సమర్పించుకున్నప్పటికీ అంత్రాల హుసేన్ గుప్త నిధులను వెలికి తీయకుండా కాలక్షేపం చేస్తూ తప్పించుకొని తిరుగుతుండటంతో బాధితులు మోసపోయామని గుర్తించారు. సమీపంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయటం జరిగింది. విచారణకు హుసేన్ రాకపోగా వెలుగొడులోని పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయటంతో అక్కడ కూడా విచారణకు పోలీసులు పిలిచినప్పటికీ హుసేన్ తప్పించుకుని తిరుగుతుండటంతో బాధితులు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీని సంప్రదించారు. బాధితులకు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. మాది నంద్యాల సాయిబాబా నగర్ మోత్కూరు హుసేన్ అనేసి, మోత్కూరు అంతరాల హుసేన్ అనేసి మా ఇంటికి వచ్చేసి డబ్బు 4 తులాల బంగారు, 2 లక్షల క్యాష్ తీసుకొని మాకు ఇల్లు కట్టిస్తాము, పొలం తరపున పెట్టి లోన్ ఇప్పిస్తామని చెప్పి తీసుకుని ఇప్పుడు గుప్త నిధులు లేపుతామని చెప్పినారు. తర్వాత మేము డబ్బు బంగారు అడిగితే మమ్మల్ని కొట్టడము, అసభ్యంగా మాట్లాడడము, వస్తే చంపుతాము అని, నరుకుతామని మాట్లాడడం చేస్తున్నారు. టూటౌన్ కాడికి పోయినాము, రాలేదు. పోలీసు వాళ్ళు పిలిపిస్తే వెలుగోడు పోలీస్ స్టేషన్ పోయి పిలిపిస్తే అక్కడికి రాలేదు. ఆత్మకూరు రామకృష్ణ లాయర్తో ఫోన్ చేయించి రాకుండా వెలుగోడికి రాకుంటున్నారు పోలీస్ స్టేషన్లకి అని మేము ఎస్పీ ఆఫీస్ సందర్శించాము. మాకు న్యాయం జరిగేటట్టు చూడండి సార్. మా స్థలంలో గుప్త నిధులు ఉన్నాయి, లేపుతాము, అంతరాలు వేసి లేపుతాము, మా గుప్త నిధులు లేపుతామని చెప్పారు. అందుకని వాళ్ళకు డబ్బులు బంగారు ఇచ్చాము. మేము తర్వాత అడిగితే చంపుతాం, పొడుస్తామని అంటున్నారు. తీయలేదు. అప్పుడు వచ్చి తీస్తాం, ఇప్పుడు వచ్చి తీస్తాం అంటున్నారు కానీ రాకుండా అని జరుపుతున్నాడు కానీ రాకుంటున్నాడు, తీయకుంటున్నాడు. ఇల్లు కట్టేటప్పుడు దాంట్లో బంగారు ఉంది, తీస్తాను, నేనే కట్టిస్తాను అని చెప్పినాడు. గుప్త నిధులు అవి ఉన్నాయి, మీకు తెలియదు అది తీసే విధానం, మేమే తీసి నేనే కట్టిస్తాను, నాకు డబ్బులు బంగారు ఇస్తే నేనే లోన్ పెట్టి అన్ని చేస్తాను, మీరు నిదానంగా దిద్దుకోండి, ఇప్పిస్తాను నేనే అని చెప్పింటే ఇచ్చినాను. 4 తులాల బంగారు, 2 లక్షల డబ్బు, మిగతాది తక్కువైనది నేను ఇచ్చి కట్టిస్తాను అని చెప్తే ఇచ్చినాను. ఇప్పుడు అడిగితే నాకు ఇయ్యలేదు అది ఇదని 3 పిల్లలు మమ్మల్ని నీచంగా మాట్లాడుతున్నారు. వెలుగోడుకు పోయినాం పోలీస్ స్టేషన్ కి, పోలీస్ పిలిపిస్తే రాలే. టూటౌన్ పోలీస్ స్టేషన్ కి పోయినాం, వాళ్ళు ఫోన్ చేసి పిలిపిస్తే రాలే. అక్కడ నుంచి ఆత్మకూరు నుంచి లాయర్ తో ఫోన్ చేపించి మాట్లాడిస్తున్నారు కానీ వాళ్ళైతే రావడం లేదు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.